సుఖోది ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు ఎలిమినేషన్ అంటే తొలగించడం అన్న అంశం గురించి తెలుసుకుందాం. జీవితంలో ఎలిమినేషన్లు ప్రకృతి తత్వం. 60 సంవత్సరాల వయసులో మీరు అప్పటిదాకా పనిచేసిన మీ పని స్థలం లేదా కార్యాలయం నుండి మీరు తొలగించబడతారు. అది మొదటి ఎలిమినేషన్. మీ కెరీర్లో మీరు ఎంత విజయవంతంగా లేదా శక్తివంతంగా పనిచేసి ఉన్నా మీరు అప్పటి నుండి పెద్దగా పనేమీ చేయలేని వ్యక్తిగా మారిపోతారు. కాబట్టి మీ గత ఉద్యోగానికి సంబంధించిన అహం, ఆధిక్యతలను ఆపైన కూడా మీరు అంటిపెట్టుకుని ఉండలేరు. కాబట్టి ఇప్పటి నుండే మీరు అధికార గర్వం లేకుండా జీవించండి. 70 ఏళ్ల వయసులో సమాజం కూడా మిమ్మల్ని క్రమంగా తొలగిస్తుంది. అది సెకండ్ ఎలిమినేషన్. మిమ్మల్ని కలిసే లేదా మీరు కలిసే బంధువులు, స్నేహితులు మరియు సహోద్యోగులు చాలా తక్కువైపోతారు. సమాజంలో ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టడమే గొప్ప అన్నట్లు పరిస్థితి మారిపోతుంది. 80లో మీ కుటుంబం కూడా మిమ్మల్ని నెమ్మదిగా తొలగిస్తుంది. అది మూడవ ఎలిమినేషన్. మీకు చాలామంది పిల్లలు, మనవరాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కువ సమయం మీరు మీ జీవిత భాగస్వామి లేదా ఇతరుల సహాయంతో ఒంటరిగా జీవిస్తారు. మీ పిల్లలు అప్పుడప్పుడు మాత్రమే మీ దగ్గరికి వచ్చిపోతుంటారు. 90 తర్వాత ఈ భూమి కూడా మిమ్మల్ని తొలగించాలనుకుంటుంది. అది అంతిమ ఎలిమినేషన్. ఈ సమయంలో మీరు విచారపడవద్దు, ఎందుకంటే ఇది మానవ జీవన ప్రస్థానం. ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోనే వెళ్ళాలి. మీ పార్థివ దేహాలని, మీచే ద్వేషించబడిన వారి పార్థివ దేహాలని ప్రకృతి ఒకే తీరుగా తనలో ఐక్యం చేసుకుంటుంది. ప్రకృతి ఎటువంటి భేదాన్ని పాటించదు. నిజానికి మొదటి ఎలిమినేషన్ దాకా కూడా రాలేని అభాగ్యులందరూ ఉంటారు. అందుకైనా మనం తృప్తి చెందాలి. అందువల్ల జీవనతత్వం ఏమిటంటే, మీ శరీరాలు ఇంకా సామర్థ్యం కలిగి ఉండగానే జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి, ఇష్టమైన ప్రదేశాలు చూడండి, మీకు కావలసింది తినండి, మీకు ఇష్టమైన ఇతరులను కష్టపెట్టకుండా మీకు ఇష్టమైన పనులు చేయండి. మీరు సంతోషంగా జీవించండి. మీ తోటివారిని సంతోషంగా జీవించనేయండి. ఎవరిని ఏ ప్రాతిపదికన కూడా మీరు ద్వేషించకండి. ద్వేషం జీవనతత్వం, తెలియని మూర్ఖుల లక్షణం. ద్వేషం ప్రకృతి విరుద్ధమైనది. ప్రేమ, సహజీవనలే ప్రకృతి సహజమైనవి. కాబట్టి జీవితంలో ఎలిమినేట్ చేయలేని ఈ ఎలిమినేషన్ల ఆంతర్యాన్ని మనం తెలుసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.